బీఆర్ఎస్ కార్యకర్తలు నేను చెప్పేది ఒకటే, నాకు తెలిసి మీ మీద అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు వేధిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అద్భుతమైన పద్ధతిలో మన పార్టీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ సైనికులు. తెలంగాణ తేవడం కోసం ఆనాడు ఆకలి అటుకురు బుక్కి పనిచేసినాం, జైలుకు పోయి పనిచేసినాం, తెలంగాణ సాధించి పెట్టినాం తెలంగాణ ప్రజలు. రేపు మళ్ళీ భవిష్యత్తు మనదే. అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయండి. ఇందాక నేను చెప్పినాను, మీ మీద దాడులు దౌర్జన్యాలు జరిగితే మనం కేసులు కొట్లాడడానికి 10 కోట్ల రూపాయలు మొన్ననే లీగల్ సెల్ కేటాయించినాను. నంబర్లు కూడా ఇచ్చినాం నాయకులకు. ఇమీడియట్గా హెడాప్సీ రియాక్ట్ అవుతుంది, కేసీఆర్ రియాక్ట్ అవుతాడు. మరీ అంత తీక్షణంగా దాడులు ఉంటే గద్దలాగా కేసీఆరే వాళ్తాడు, మిమ్మల్ని కాపాడుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా మీరు ఉత్సాహంగా ఉన్నారు. నాయకులు కొద్దిగా అటు ఇటున్నా, క్యాడర్ బాగా ఉత్సాహంగా ఉంది. నాకు తెలిసి మీరు మొండిగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. మీ కదలికలు నాకు కనపడతా ఉంది. అందువల్ల మీరు అట్లే ఉండండి. తెలంగాణ బాధ్యత మనకు తీరిపోలేదు. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదాకా బీఆర్ఎస్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. మనందరం భాగస్వాములుగా ఉంటాం. మంచి భవిష్యత్తు పార్టీకి ఉంటుంది. ఎవ్వరు కూడా అసంతృప్తి గురి కాకుండా అద్భుతంగా పనిచేయండి. భవిష్యత్తు మనదే, సర్కారు మనదే. బంగారు తెలంగాణ కూడా సాధిద్దాం.